చేసిన ప్రతి మేలు మనకు జ్ఞాపకం చేసుకుని దయచేసి ప్లీజ్ ప్రైజ్ ది లార్డ్. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. అందరూ అందాం. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధన 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 ఆరాధన, నీ మేలులకై ఆరాధన, నీ దీవెనకై ఆరాధన, నీ మేలులకై ఆరాధన, నీ దీవెనకై ఆరాధన 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 ఆరాధన. ఆయన కౌగిటిలో నిన్ను నన్ను బంధించి తన జాలి చేత తన ప్రేమ చేత తన కరుణ చేత నిన్ను నన్ను కనికరిస్తున్న దేవాది దేవుని మేలను జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధన చేయడానికి ఇష్టపడదాం. హృదయపూర్వకంగా ధ్యానం చేయడానికి ఇష్టపడదాం. నోరారా మనసారా దేవుని కీర్తించడానికి ఇష్టపడదాం. దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే. నిజమే కదా, ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకోవడానికి ఇష్టపడతాం. దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే, నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. యేసయ్యా, నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. అందుకే ఆరాధన 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 ఆరాధన, నీ ప్రేమకై ఆరాధన నీ జాలికై ఆరాధన, నీ ప్రేమకై ఆరాధన నీ జాలికై ఆరాధన 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 ఆరాధన. ఆయన దారిద్ర్యతను అనుభవించారు. ఎందుకో తెలుసా? నిన్ను నన్ను ధనవంతులుగా చేయాలి, మనం ఆ దారిద్ర్యకు వెళ్ళకూడదని ఆయన అంత గొప్ప కార్యం మన కోసం చేశారు. ఆయనకి ఎంత మన ఆరాధన చేసినా తక్కువే అవుతుంది. కనుక నీ పూర్ణ హృదయంతో దేవుని ఆరాధన చేయడానికి ఇష్టపడే సమయం ఉంది. దేవుడు నిన్ను పరిశీలన చేస్తున్నాడు. నీకు ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి, నీకు వచ్చిన పరిస్థితిని బట్టి, నీకు ఇచ్చిన స్థితిని బట్టి ఆయన ఆరాధన చేయవలసి ఉంది. కనుక హృదయపూర్వక ఆరాధన చేద్దాం. ధనవంతులుగా చేయుటకు దారిద్ర్యత అనుభవించినాము. నిజమే కదా, ఆయన ప్రేమకి ఏమిచ్చి మనం రుణం తీర్చుకోగలుగుతాం. ధనవంతులుగా చేయుటకు దారిద్ర్యత అనుభవించినావు, హెచ్చించి గణపరచిన నిర్మలాత్ముడా పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదను.
కొరకై ఆరాధనా 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 ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను యేసయ్యా నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను హృదయపూర్వకంగా ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను ఆరాధన ఆరాధనా 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 నీ మేలులకై ఆరాధనా నీ దీవెనకై ఆరాధనా నీ ప్రేమకై ఆరాధనా నీ జాలికై ఆరాధనా నీ కృప కొరకై ఆరాధనా ఈ స్థితి కొరకై ఆరాధనా 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 నిజమే, అంత గొప్ప దేవాది దేవుని మన ఆరాధన చేస్తున్నాం. అక్కడ కొద్ది నిమిషాలు అదే రీతి మన నేత్రాలు మూసుకొని దేవుడు గత కాలం చేసిన ప్రతి మేలను జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థనలో కొనసాగి ఇష్టపడతాం. ఈ సమయంలో మన ప్రియులు శ్యాంబాబు గారు దయచేసి ముందుకు వచ్చి ప్రార్థనలో మనం నడిపించవలసిందిగా ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాను. తమ్ముడు ప్రార్థన చేస్తుండగా మనమంతా కూడా ఏక మనసుతో దేవుని ఆరాధన చేయడానికి ఇష్టపడదాం. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగిన దేవ, కృప కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. నిజమైన ఆయన ఆరాధనకు నీవే యోగ్యుడువు ప్రభువా. ఆయనున్న ఆకాశం అందే కానీ కిందున్న భూమి అందే కానీ నీవు తప్ప మరి యొక్క దేవుడు లేడు ప్రభువా. నాయన సత్యదేవుడు అయినటువంటి నిన్ను, నాయన నిజమైన దేవుడు అయినటువంటి నిన్ను ప్రభువా, ఈ దినమున ప్రభా అందరము కూడా తెలుసుకుని నాయన నీ సన్నిధిలో ప్రభా కృతజ్ఞతార్పణలు చెల్లించుటకై ఏర్పరచబడినటువంటి నాయన దినమునందు నాయన పరసవాడ గ్రామములో ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ నందు ప్రభా నాయన ఇదేన సంఘములను ప్రేమించి ప్రభా అనేక సంవత్సరముల నుండి ప్రభా నాయన ఇదేన మందిరములో నాయన నిన్ను ఎంతగానో స్తుతిస్తూ గణపరుస్తూ నిన్ను మహింపరుస్తూ కృతజ్ఞతార్పణలు చెల్లించుచున్నటువంటి నాయన ఈ మంచి సుందరమైనటువంటి నాయన ఈ శృంగారమనుబడి దేవాలయములో ప్రభా మా స్తుతులను నువ్వు అంగీకరించినందుకు నీకు వందనాలు ప్రభా. మా ఆరాధనను ప్రభా నాయనను స్వీకరించినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. నిజమే నాయన, ఈ దినమున మేమందరము కూడా సజీవముగా ఉన్నాము నాయన. నీ సన్నిధిలో ప్రభా నాయన కనబడుచు ఉన్నామనంటే అది కేవలము నీ కృపను బట్టే ప్రభా, కేవలము నీ కృపను బట్టే ప్రభా నాయన. ఏమిచ్చి నీ రుణాన్ని మేము తీర్చుకోగలము ప్రభా. రక్షణ పాత్రను చేత పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట తప్ప మేము ఏమి చెల్లించగలము ప్రభా నాయన. దేవా నాయన, ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా ప్రభా నాయన నీ సన్నిధిలో ప్రభా నాయన మరి ఒక్కసారి నాయన నువ్వు జ్ఞాపకం చేసుకొని ప్రభా నాయన ఇటు సమయమును మంచి తరుణమును నాయన నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగినటువంటి గొప్ప ప్రభా సమయాన్ని నువ్వు మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభా. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుమని నాయన మరి ఒక్కసారి నాయన నీ సన్నిధిలో ప్రభా కృతజ్ఞులమై నీ పాదాల దగ్గరికి వస్తూ ఉన్నాం ప్రభా. ఆరాధనను అంగీకరించినందుకు నీకు వందనాలు ప్రభా. పరిశుద్ధాత్మ దేవ మా మధ్యలో సంచరిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా. నాయన తన జీవనమంతయు నాకు ఇచ్చినని ప్రభా నాయన ఆ పేద స్త్రీని బట్టి ఎలాగనైతే నువ్వు జ్ఞాపకం చేసుకొని ప్రభా ఆమె ఈ దినానికి కూడా ప్రభా నీ సన్నిధిలో ఎలాగనైతే గణపరచబడుతూ ఉన్నదో అలాగనే ప్రభా నాయన నీ సన్నిధిలో కృతజ్ఞతార్పణలు చెల్లించుచు నాయన నీ మందిరములో కాలిడిన ప్రతి ఒక్క బిడ్డను కూడా నువ్వు జ్ఞాపకం చేసుకొని దేవా
దేవా, ముందున్నటువంటి విలువైనటువంటి సమయం నాయనా, నీ జీవవాక్యము విత్తబడుతున్నటువంటి సమయమునందు మేమందరము కూడా ప్రభా మా హృదయాలు తెరిచి నీ వాక్యము వైపు ప్రభా నాయన నీ వైపు మా హృదయాలు కేంద్రీకరించుకొని ఉంచి నీ దాసుని నోట నుండి వస్తున్నటువంటి మాట ప్రభా నాయన నా కొరకై విత్తబడుచున్నటువంటి మంచి ప్రభా నీ యొక్క జీవాహారమైనటువంటి వాక్యం మంచి నేలను పడిన విత్తనము వలె ప్రభా నాయన ఫలించడానికి నూరంతల ఫలములు కోయడానికి కృప చూపించండి. కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు వలసిన జ్ఞాపకం చేసుకుని ప్రత్యేకముగా కొరసవాడ నాయన ఆంధ్ర బాప్టిస్ట్ సంఘం యొక్క ప్రభా నాయన సంఘ కాపరిని నాయన కమిటీ సభ్యులను ప్రభా నాయన అలాగనే దేన సంఘాన్ని ప్రభా నాయన మరి ఒక్కసారి నాయన నీ పాదాల చెంతకు అప్పగించుకుంటూ బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.